देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ మనం అధికారంలోకి వచ్చే ఈ సంవత్సర కాలంలో దేవుని కథలకు ముఖ్యంగా ఇక్కడ అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. పాలమూరుకు పట్నం పోకుండా మన దేవుని కథలే వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పుడే గౌరవ మంత్రి గారు చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకున్నాము. తొందరలోనే ఈ పనులు ప్రారంభమైతే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపు ఇక్కడ ఈ 100 పడకల ఆసుపత్రి పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కోర్టు కూడా తొందరలోనే తీసుకురాబోతా ఉన్నాం. మినిస్టర్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా వచ్చే పేషెంట్స్ కు వాళ్ళకు తగ్గ మెడిసిన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులను కూడా ఆదేశిస్తూ హాస్పిటళ్లలో మెడిసిన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. మీరు చెల్లెళ్ళు, పెద్దలు, యువకులు, మీడియా మిత్రులారా, ఈనాడు సుమారు 35 కోట్ల రూపాయలతోటి మనము ఒక 100 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేస్తున్నాము. ఒక సంవత్సరం లోపు ఈ హాస్పిటల్ పూర్తి కావాలి. ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటలే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినూత్నంగా ఆలోచనలు వైద్య శాఖను ఆచరణలు చేసుకుంటూ వస్తున్నది. ప్రధానంగా మన రహదారులు విస్తరిస్తున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తక్షణమే వైద్య శిక్షలు అందించాలి. ఎక్కువ సమయం తీసుకుంటుంది, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం గురైన వ్యక్తిని కాపాడుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రతి 30 కిలోమీటర్లు సగటున 40 కిలోమీటర్లకే కానీ ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్ సుమారు 80 కిలోమీటర్లు, 85 కిలోమీటర్లు. మహబూబ్ నగర్లో హాస్పిటల్ ఉన్నా, పెద్ద హాస్పిటల్ ఉన్నా, జిల్లా హాస్పిటల్ ఉన్నా, దేవరకద్ర కానీ మక్తల్ ప్రాంతంలో కానీ పెద్ద ప్రమాదం జరిగితే ఇక్కడ పోవాలంటే మహబూబ్ నగర్ పోవాలి. అలా కాకుండా కనీసం 30-35 కిలోమీటర్లు 15 నిమిషాల లోపల అంబులెన్స్ హాస్పిటల్కు చేరాలి. యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన స్థలం నుంచి హాస్పిటల్కు 15 నిమిషాలలో అంబులెన్స్ చేరాలి అంటే కనీసం 30 కిలోమీటర్ల లోపల ఒక ట్రామా సెంటర్ అనేది ఉండాలి. ఆ ట్రామా సెంటర్ విలువ సుమారు 5-6 కోట్ల రూపాయలు. ఆ దిశగా దేవరకద్రలో కూడా 100 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం. పేదవాళ్ళకి కావాల్సినవి 2 అంశాలపైన ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారించాలి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. నేను ఎప్పుడు ఇది నమ్ముతాను, విద్య, వైద్యము, సామాజిక భద్రత. డయాలసిస్ సెంటర్ ప్రతి 30 కిలోమీటర్కు డయాలసిస్ సెంటర్ ఉండాలి. కానీ 30-40 కిలోమీటర్కు డయాలసిస్ కలవు. జిల్లా హెడ్ క్వార్టర్సే కాదు, తాలూకా హెడ్ క్వార్టర్సే కాదు. తాలూకా హెడ్ క్వార్టర్స్లో చాలా మందికి డయాలసిస్ సెంటర్స్ లేవు. కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ప్రతి 30 కిలోమీటర్కు ఓ డయాలసిస్ సెంటర్ ఉండాలి. ఎందుకు అంటే సామాన్యునికి, పేదవానికి ఇబ్బందులు కాకూడదు. 100 కిలోమీటర్లు పోయేసేసి కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకోవద్దు, డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. కనీసం ఒక అర్ధ గంటలో ఆ కుటుంబము, ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కు, ఆ డయాలసిస్ ట్రీట్మెంట్కు పోవాలి. పేదవానికి, పేదరాలకు అది దాంతో సహా చాలా ఊర్లలో పెన్షన్ దరఖాస్తులు కూడా వస్తున్నాయి. సార్ మాకు పెన్షన్లు లేవు, పెన్షన్లు ఇవ్వండి. రేషన్ కార్డు ఎట్లయినా ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్ల జాగా ఇవ్వండి.
ప్రత్యేకంగా వితంతు పెన్షన్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెన్షన్లు కూడా మీరు మాకు మంజూరు చేయండి అని చెప్పేసి మాకు దరఖాస్తులు వస్తున్నాయి. దానిపైన కూడా అంచెలంచెలుగా ఒక్కో అంశాన్ని పరిష్కరిస్తూ ఆ పెన్షన్ దరఖాస్తుల పైన కూడా ప్రభుత్వం స్పందిస్తుంది, న్యాయం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.